దత్తోహం. మార్గశీర్షం వచ్చింది. ఆనాటి రాత్రి ప్రకృతి అంతా మంగళాభిముఖమై ఉంది. ఆ పుణ్యదంపతుల యొక్క హృదయాల లోపలి సత్వోద్రేకాలు బయటకు పొంగులెత్తినాయో అన్నట్లుగా పరిణిత శరశ్చంద్రికలు వరదలై పారుతూ ఉన్నాయి. దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. సమాధి విడిచి కళ్లు తెరిచినటువంటి అత్రిమునీంద్రులు ధర్మపత్ని వంక ప్రసన్న గంభీరంగా చూశారు. ఆమె కూడా పతి వంక వినయ సుందరంగా చూసింది. వారి చూపులలో పాల కడలి తేలి తెరగులు గలగలలాడినాయి. ఆమె చూపులలో తాపించే గుచ్చాలు కదలాడినాయి. ఇద్దరి చూపులు కలిసినాయి. తులసి కిసలయ గుళిచ్ఛాంతరిత శితకమల మాలికలు ఆకాశంలో తోరణాలు కట్టినాయి. మరో నిమిషంలో ఇద్దరూ నిమీలిత నేత్రులయ్యారు. వారిద్దరు హృదయాలు ఒకే కేంద్రాన్ని పెనవేసుకుని సమాధిలో మునిగిపోయినాయి. వారికి దగ్గరలోనే సోమకుమారుడు, అతని సహాధ్యాయి ఒకడు నిద్రపోతూ ఉన్నారు. ఆ పిల్లల నిశ్వాస కంపనం తప్పితే అక్కడ గాలిలో వేరే కంపనాలు అనేవి ఏవీ లేవు. బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది. ఆనాడు ముందుగా రెండవ విద్యార్థి లేచాడు. కులపతులు అవ్వ ఇంకా సమాధిలోనే ఉండటం చూసి అతను ఒకంత ఆశ్చర్యపడి తన లేత కంఠంతో ప్రభాత సేవా శ్లోకాలను చక్రవాక రాగంలో బంగారు తీగలాగా సాగదీశాడు. ముందుగా అనసూయమ్మద కళ్ళు తెరిచింది. పాడే పిల్లవాడిని చూసేసరికి ముద్దొచ్చి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుంది. వాడి పేరు శ్రీహరి. స్వామి, శ్రీహరి పిలుస్తున్నాడు, సుప్రభాతం అంటూ ఉన్నాడు అని మెల్లమెల్లగా పలికింది. మునీంద్రులు కళ్ళు తెరవకుండానే, అవును కళ్యాణి, శ్రీహరి వస్తున్నాడు, లోకాలకు బహుసుందరమైనటువంటి సుప్రభాతం కాబోతోంది అంటూ కలవరిస్తూ ఉన్నట్లుగా పలికారు. అప్పుడే నిద్రలేచినటువంటి సోమకుమారుడు ఒళ్ళు విరుచుకుంటూ ఓంకారనాదం చేశాడు. మునీంద్రులు లేచి నదివైపు నడిచారు. అది మొదలు కొంచెం వ్యవధి దొరికితే చాలు అనసూయమ్మతకు ఒకటే ధ్యానం, ఒకటే సమాధి. ఆమెకు ధ్యాన సమాధులు అంటే అదో పిచ్చైపోయింది. ఆమెకే వింతగా ఉంది. ఇంత వెర్రేమిటి? మీ కులపతుల పనులైనా సరిగా అందించలేకపోతూ ఉన్నాను. ఒకనాడు ఆవిడ వనదేవితో అంది, ఇది నీ వెర్రి కాదులే, నువ్వేం చేస్తావు, నీ కడుపులో ఉన్నవాడు వెర్రి అంటూ చెవిలో గుసగుసలాడి ముసుముసు నవ్వులు నవ్వింది వనదేవి. అనసూయమాత నవ్వి ఊరుకుంది. మునివృద్ధులు ఇది నిద్రలేమని మొదట్లో అనుకున్నారు. క్రమంగా కాదు అని నిర్ధారణై ఆశ్చర్యపడ్డారు. మునికులాల వారు ఆ తల్లికి సీమంతోన్నైనాది గర్భ సంస్కారాలన్నీ కూడా జరిపించి అదే తమ భాగ్యము అని పొంగిపోయారు. కాలం గిర్రును తిరిగింది. మళ్లీ మార్గశీర్షం వచ్చింది. ఆనాడు నిండి పున్నమి, మృగశిర నక్షత్రం. అనసూయమాతకు పగలంతా సమాధిలోనే గడిచింది. సంధ్యాకాలం దాటి ప్రదోషకాలం ఆసన్నమైంది. ఆకాశంలో ఉష్ణకిరణుడి మంటలు మటుమాసి అమృత కిరణుడి యొక్క రాజ్యం వెల్లివిరిసింది. గ్రహాలు ప్రశాంత గంభీరంగా నడుస్తూ ఉన్నాయి. 5 గ్రహాలు ఉచ్చస్థానాల వైపు చేరినాయి. గురువు లగ్నాన్ని, ఇతర ఉచ్చగ్రహాలను చూస్తూ ఉన్నాడు. మొత్తం మీద గ్రహాలన్నీ సౌమ్యముఖాలై ఉన్నాయి. అలాంటి జగత్ కళ్యాణకరమైనటువంటి పరమ శోభన ముహూర్తంలో కులపతుల ఇంట్లో ఒక నవీన ప్రణవనాదం హఠాత్తుగా దూసుకొచ్చింది. ఆశ్రమ ప్రాంతమంతా ఒక
శుభవార్త గుబాళించింది. వనభూమి అంతటా కొంగొత్త దీప్తులు వెల్లివిరిసినాయి. భూమండలం అంతటా ఒక చల్లని ప్రశాంత తరంగం వ్యాపించింది. అభోమండలంలో దివ్య దుందువులు మోగినాయి. వర్షీభూతాలైన కల్ప ప్రసూనాల సౌరభాలు ముప్పిరిగొన్నాయి. అప్సరలు నాట్యం చేశారు. ఆ సమయానికి అగ్నిహోత్ర విధి పరాయణులై ఉన్న ఆశ్రమవాసులకు ప్రయత్నంగా ప్రాణం ఒక మెట్టు పైకి గుంజినట్లయింది. వాళ్లంతా ఆనందోత్పన్ననయనులై చూస్తూ ఉండగానే వాళ్ల అగ్నులు అనిందనాపేక్షాలై అధూమరేఖా కళంకాలై సముజ్వలంగా ప్రజ్వలిస్తూ ఉన్నాయి. ఆ జ్వాలలు ప్రదక్షిణ పరిచాలనాలు కలిగి ఎవరికో ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి. మంద గంభీరంగా సాగుతూ ఉన్న ఆ వాయువీచికల్లో ఏదో ఒక అపూర్వమైనటువంటి ఆనంద పారవస్యం స్ఫురిస్తూ ఉన్నది. నిద్రోన్ముఖాలు కావలసి ఉన్న ఆశ్రమ సుఖశారికాలు ఇంకా వేదనాదాలను వాదాలు చేస్తూ పల్టీలు కొడుతూనే ఉన్నాయి. మునిజనులు నిదానించి చూశారు. ఈ అద్భుత మంగళ పరిణామాలన్నీ కులపతుల కుటీరంలో నుంచే జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికీ కులపతుల కుటీరమే మూల బిందువు అని వాళ్ళకిట్టే అర్థమైపోయింది. మరునిమిషంలో వారికి మనసులే రెక్కలైనాయి, సంకల్పాలే వారి కదలికలైనాయి. నిమిషాల్లో కులపతుల శరీరం మునిజన సంకులమైంది. అక్కడ ఎటు చూసినా ఆనందమే ఇనుమిక్కిలుగా కిక్కిరిసి ఇసుక వేస్తే రాలకుండా ఉంది. అక్కడ ఎవరి నోట చూసినా ఒకటే మాట, దత్తోహం దత్తోహం. మునివృద్ధులు ఇదే మాట, పసికందులు ఇదే మాట, సుఖ శారికలు కూడా ఇదే మాట. అంతటి మహోత్సాహం మధ్యలో అత్రిమునీంద్రులు తమ ప్రసన్న మందహాసం చిరువెనెలు ఈనుతూ ఉండగా నిండి కొండలాగా తొణక్కుండా తమ ఆసనం మీద కూర్చుని ఉన్నారు. ఆనంద పారవశ్యంతో స్తుతి మఖరులై ఉన్న మునివృద్ధులను ఒకరిద్దరిని దగ్గరకు పిలిచి, అయ్యలారా, ముందు జాతకర్మ జరిగిపోవాలి కదా, మరి ఆ ప్రయత్నాలు చేయండి అన్నారు కులపతులు. అది విని మునివృద్ధులు తమ బోసినోళ్లు విప్పారయ్యేట్టుగా నవ్వారు. ఎవరు సంస్కారాలన్నింటికీ సంస్కారము, ఎవరు పవిత్రాల అన్నింటికీ పవిత్రము, ఎవరు ఫలాలు అన్నింటికీ ఫలము, ఎవరు మంగళాలన్నింటికీ మంగళము, వాడికి మేము ఈ పిచ్చికాకులం సంస్కారం చేయించడం ఏమిటి? అయినా తండ్రి, లోక శిక్షణార్థంగా సాగే నీ ప్రవృత్తి మాకు శిరోధార్యం. నువ్వు చెప్పినట్లే అన్నీ జరుగుగాక. మునిజనులు మళ్లీ స్తుతి పరవశులై స్తుతులు మొదలుపెట్టారు. ఎవరు ఏ క్రియలు చేయించారో, ఎవరు ఏ మంత్రాలు చదివారో వారికి మాత్రమేం తెలుసు. వాళ్లు ఆనంద సమ్మూఢులై ఉన్నారు. శరీరాలు కర్మ పరతంత్రాలై క్రియాకలాపాలను అభ్యాసవశాన చేసుకుంటూ పోయాయి. అంతే. పైవారి పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ఆ కన్నతల్లి హృదయ స్థితి ఎలా ఉండాలి? ఆమెకి రెండే విషయాలు తెలుసు. ఒకటి, తనకు పుత్రుడు కలిగాడు. రెండు, ఎవడు తనకు వృక్షాద్రి మీద లీలాబాలుడై సాక్షాత్కరించాడో వాడే తనకు పుత్రుడై జన్మించాడు. ఒకటే భేదం, వాడికి 3 తలలు 6 చేతులు ఉన్నాయి. వీడేమో అందరిలాగానే ఒక తల 2 చేతులతో ఉన్నాడు. నిజానికి ఆమెకి ఆ 2 ఊహలు కలిసి ఒకే ఊహ అయింది. ఆమె ఒక పారవస్యపు ముంపులో మునిగిపోతోంది. మిగిలిన విషయాలేవీ ఆవిడికి తెలియటం లేదు. వృద్ధాంగంలో ఆవిడ చేత ఏమిటేమిటో చేయిస్తూ ఉన్నారు. ఆవిడ చేస్తోంది, కానీ ఆమె మనసు మాత్రం ఇక్కడ లేదు. ఆ 10 రోజులు ఆమెకు అలాగే గడిచిపోయినాయి. 11వ రోజున అత్రిమునీంద్రులు ఆ బాలకుడికి దత్తుడు అని నామకరణం చేశారు.
దత్తుడు అనే మాట చెవులకు సోకేసరికి మళ్లీ మునిజనుల్లో ఒకటే ఆనంద కలకలం బయలుదేరింది. ఎవరి నోట విన్నా ఒకటే మాట, దత్తోహం దత్తోహం. మునివృద్ధుల ఉపాంశు జపాలలో అదే మాట, ముని యువకుల వినోద ప్రసంగాలలో అదే మాట, ముని బాలకుల కుక్కిరింపుల్లో అదే మాట, మునికాంతల పలాచికాల్లో అదే మాట, ఎక్కడ చూసినా అదే మాట, ఎక్కడ విన్నా అదే మాట, వివిధ రాగాలలో అదే పాట, దత్తోహం 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 దత్తోహం. అనసూయమాతకు క్రమంగా దేహస్మృతి వస్తూ ఉండే సమయానికి ఈ రీతిగా ఆశ్రమ పదమంతా దత్తనామ గీతిగా తరంగ పరిప్లుతమై ఉంది. ఎందుకో ఆమె ముఖంలో ఆశ్చర్యముద్ర ప్రస్ఫుటంగా కనిపించింది. కాని అప్పట్లో ఆమె మాట ఎవరికి పట్టింది? ఆశ్రమ పదంలో జీవులందరికీ ఇప్పుడు పంచప్రాణాలు ఆ పసికంద మీదే ఉన్నాయి. కొందరు ఆ లేత బాలుడి యొక్క పాదాల అరుణిమ సౌందర్యాలను చూసి దానిలోనే లీనమైపోతూ ఉన్నారు. కొందరు ఆ బుజ్జిగాడి ముంజేతి మెరుకులకే మిన్నెక్కుతూ ఉన్నారు. కొందరు ఇంకా చిరునవ్వులే నేర్చుకొని ఆ చిన్నారి పెదవులను చూసి పరవశించిపోతూ ఉన్నారు. కొందరు అరమూర్చిన ఆ పూప కళ్లను తరచి తరిచి పరిశీలించి మైమరిచిపోతూ ఉన్నారు. కొందరు ఆ చిరు నొసటి నడిబొడ్డున చూపులు నిగిడించి ఉల్లాసపడిపోతూ ఉన్నారు. ఇక వాయుదేవుడు పదే పదే ఏదో ఒక మూల నుండి వచ్చి ఏ దిగంతాలలోనో దాగి ఉన్నటువంటి అపూర్వ సౌరభాలను మోసుకొచ్చి ఆ పసికంద మీద కుమరించి వెళ్లిపోతూ ఉన్నాడు. కొంచెం సందు దొరికితే చాలు వెలుగు దేవతలు వచ్చి పసిబాలుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. చివరికి ఆశ్రమ మృగాలు కూడా రివ్వున పరిగెత్తుకొచ్చి బాలుడి పాదాలను తమ లేత మోరలతో నాకటం, అంతలోనే తుర్రున వెనక్కి అల్లంత దూరం పారిపోయి మెడలు చాచి అంత ఘనకార్యం చేశాము అని నింగిలోకి నిక్కి చూడటం ఇదే అలవాటైపోయింది. ఇదే వాటికి ఆట కూడా అయిపోయింది. ఏదో ఒక నెపం పెట్టుకుని బాలుడికి ప్రదక్షిణంగా పల్టీలు కొట్టడం ఆశ్రమంలోని పిట్టలకి నిత్యకృత్యమైపోయింది. ఇలా ఆశ్రమ పదమంతా ఒక వింత మోహంలో కొట్టుకుని పోతూ ఉంటే ఆ పిచ్చి తల్లి మాట ఎవరికి పట్టింది? ఒకనాడు ఉండబట్టలేక ఆవిడే వనదేవిని అడిగింది. పిల్లలు పెద్దలు అనకుండా అందరూ ఒకటే జపం చేస్తూ ఉన్నారు, దత్తోహం దత్తోహం అని. ఎవరే ఆ మాట నేర్పింది అని వనదేవత మొట్టమొదట విస్తుపోయింది. అమ్మా, ప్రసవ సమయంలో నువ్వే కదా ఆ మాటను చాలాసార్లు ప్రస్ఫుటంగా పలికావు. ఆమె మెల్లమెల్లగా అంది. అనసూయ మాత చాలాసేపటి వరకు మళ్లీ మాట్లాడలేదు. ఆమె కన్నులు అరమోడ్పులై ముఖంలో ఆలోచన గంభీరత పురివిప్పి నిలిచి ఉంది. వనదేవి అలాగే చూస్తూ ఉండిపోయింది. అనసూయామాత మస్తిష్కంలో ఆలోచనలు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అవును, తనకిప్పుడు గుర్తొస్తోంది. తనే ఆ మాటలంది. అంతకుముందు కులపతులు ఆ మాటనే గానం చేశారు. అంతకన్నా ముందు వృక్షాద్రి మీద స్వామి ఆ మాటను ప్రప్రథమంగా సుధామధురంగా పలికాడు, శృతి మధురంగా పలికాడు. అవును, ఆ తర్వాత మళ్లీ తాను ప్రసవ వేదన పరవశురాలై ఉండగా ఆ స్వామి వచ్చాడు. మళ్లీ అమ్మా అంటూ గుండెలు కరిగేటట్లుగా పిలిచాడు. పిలిచి అమ్మా దత్తోహం దత్తోహం అన్నాడు. ఒకసారా, అనేకసార్లు, చాలాసార్లు. తాను కూడా అలాగే కలవరించింది కాబోలు. అనసూయమాత కళ్ళు మెల్లగా తెరిచి వనదేవి వంక చూసి, నేను కాదే, స్వామి పలికాడు అంది. ఆమె కంఠం వినబడి వినపడనంత సన్నగా ఉంది. స్వామే,
వనదేవికి సరిగా అర్థం కాలేదు. అనసూయామాత ముఖంలో ఆలోచనా ముద్ర చెరక్కబోవడం చూసి వనదేవి మౌనంగా ఊరుకుంది. అనసూయామాత మళ్లీ ఆలోచనలో పడింది. ఆహా, దత్తోహం దత్తోహం స్వామి అన్నాడు. నా చేత అనిపించాడు. ఇదేమిటి? ఇది నాకెలా అతుకుతుంది? దత్తః అంటే పుంలింగవాచకం. నేను స్త్రీని, నేను దత్తుణ్ణెలా అవుతాను? మరైతే నేనెవరినవుతాను? ఈ నేను అనేదేమిటి? ఏదో వెర్రి నాకు. నేను స్త్రీని అనటం ఏం మాట? ఎలా తెలుస్తోంది? ఈ దేహం స్త్రీ దేహం. ఈ నేనుకి లింగభేదాలు లేవు, వయస్సు అనేది లేదు, వర్ణాశ్రమాలు లేవు, ధర్మం లేదు, అధర్మం లేదు. ఇవేవీ కూడా నేను అనే పదానికి అర్థం కావు. కాని వాటి మాట పోని, అయిందేమిటి? ఏమో, తెలిసినట్టు ఉంది, తెలియనట్టు ఉంది. చెప్పటానికి వీలు కుదరటం లేదు అనిపిస్తోంది. ఏమైతే ఏమిటి? నేను అని నాకు అనునిత్యము స్ఫురిస్తూనే ఉంది. నేను ఉన్నాను అని తెలుస్తూనే ఉంది. సరే కాని మరి ఈ దత్తుడు అంటే ఎవరు? దత్తుడు అనగానే నాకు ఒక పెద్ద కాంతి కనిపిస్తోంది. కాని దత్తస్వామి ఆ కాంతి అనడానికి వీల్లేదు. అది అతని ఒకానొక విలాసం కావచ్చు. స్వామి దానికి అతీతుడు. మరి నేనెవరు? అనసూయమ్మకు ఆలోచనలు తెగటం లేదు. దారాల చిక్కుముడుల్లో ఇరుక్కుపోయినట్లున్నాయి. ఆమెకు చికాకు కలిగింది. ఆమెకు ఏకాగ్రత అనేది చెదిరిపోయింది. ఇంతలో పసివాడి ఏడుపు కెవ్వుమని వినిపించింది. దాంతో ఆమె ఆలోచనలు అన్నీ ఎగిరిపోయినాయి. ఆమె ఒక్క ఊపుతో లేచి పిల్లాన్ని ఎత్తుకుని పాలు పాటసాగింది. ఎవరో పిలిస్తే వనదేవి బయటికి వెళ్ళింది. అనసూయమాత కొడుక్కి పాలిస్తోంది. పసివాడు చేతులతో తల్లిని తడుముతూ మందహాసంగా పాలు తాగుతూ ఉన్నాడు. తల్లికి నరాలు జివ్వుమంటూ ఉన్నాయి. ఆ జివ్వుమంటంలో ఆమెకి ఇంద్రియాలన్నీ కూడా ఆనందమయాలవుతూ ఉన్నాయి. కళ్ళు అరమోడ్పులవుతూ ఉన్నాయి. మళ్లీ దొరకదేమో అన్నట్లు, తప్పిపోతుందేమో అన్నట్లు ఆ పిల్లవాడు 2 చేతులతోనూ తల్లి యొక్క స్తనం ఒడిసి పట్టుకుని ఆత్రం కొద్దీ పాలు తాగుతూ ఉన్నాడు. ఆమె అంతకన్నా ఆత్రంగా ఆ పసికందు మొహం చూస్తూ వాత్సల్యావేశంతో ముద్దులు కురిపిస్తోంది. బుగ్గలు నెరుగుతోంది. కుళ్ళు సరిచేస్తోంది. ఒళ్ళు తడుముతోంది. సన్ను మార్చి సన్ను అందిస్తోంది. మధ్య మధ్యలో వాత్సల్యం పెరిగి పసివాణ్ణి గుండెలకు హత్తుకునేసరికి వాడికి ఉక్కిరిబిక్కిరై గుళ్ళుమంటూ ఉన్నాడు. ఆమె తొట్టుబడి తనను తాను సంభాళించుకుంటోంది. ఆ తల్లి ఒక వాత్సల్య ప్రవాహంలో కొట్టుకొని పోతోంది. కొంతసేపటికి ఆమె అనుకుంది, ఈ నా చిట్టి తండ్రి మొహం చూస్తూ ఉంటే చాలు, కోటి మోక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నేను ఎవరైతే నాకేమిటి? ఆమె మళ్లీ కొడుకు ఒళ్లంతా ముద్దులు పెట్టుకుంది. అలా ముద్దులు పెడుతూ ఆవిడనుకుంది, పిల్లవాడు రోజులవాడే, కాని ఒళ్ళు చేసి నెలల పిల్లవాడిలాగా ఉన్నాడు. వెనువెంటనే అమ్మో, తల్లి దృష్టికి విరుగుడే లేదు అంటారు అనుకుంటూ పిల్లవాణ్ణి పమిటి చెంగులో కప్పేసింది. ఆకలి తీరా పాలు తాగి పసిపిల్లవాడు నిద్రపోయాడు. వనదేవి లోపలికి వచ్చింది. అమ్మా, పొద్దుపోయింది, నేను పోయేస్తాను అంటూ దీపం వత్తిని ఎగదోసింది. ఇంట్లో వెలుతురు పెరిగి నీడలు మరింత ప్రస్ఫుటమైనాయి. ఉండు బొట్టు పెడతా అంటూ అనసూయమాత పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకుని నుంచుంది. ఆ నిలబట్టంలో ఎదిరి గోడ మీద వాళ్ల నీడలు పెద్దవిగా పడ్డాయి. ఆ నీడలు చూసి
పరధ్యానంలో ఉన్న అనసూయాదేవి ఎందుకో గాని ఒకసారి ఉరికి పడింది. మళ్లీ చూసి అంతలోనే పక్కున నవ్వింది. చూడవే, ఆ నీడను చూస్తే నీకేమనిపిస్తోంది? ఆమె నవ్వుతూనే వనదేవతను అడిగింది. ఓహో, నీ కొడుకు నీడా? ఆ నీడను చూసి నీ కొడుకు అంత పెద్దవాడైపోయాడు అని ఊహించుకుని మురిసిపోతూ ఉన్నావు కాబోలు. వనదేవికి పరిహాసము అనేది సహజ సిద్ధం. అది కాదు, మీ కులపతులు వచ్చారా అనుకున్నా. అనసూయమాత తనకు తెలియకుండానే సిగ్గుపడ్డది. వనదేవి వాయమ్మో అంటూ కూండ్రేగాలు తీసి బొట్టు పెట్టేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెలలు గడిచిన కొద్దీ అనసూయమాతకి ఒక విషయం స్పష్టమవుతోంది. మునుపు తాను పెంచినటువంటి 3 పిల్లల తీరుకి ఇప్పుడు ఈ బాలదత్తుడి యొక్క తీరుకి చాలా భేదము అనేది ఉంది. ఆ పిల్లల అల్లరి పట్టణలవి కాకుండా ఉండేది. వీడు ఇంట్లో అల్లరే చేయడు. వాళ్ళకి కొత్త వాళ్ళంటే తగని భయం. వీడికి అసలు కొత్త అనేదే లేదు. ఎవరైనా వచ్చి రమ్మనంగానే చేయి చచ్చినా సరే కలకల నవ్వుతూ చెంగున మీదికి దూసుకుపోతారు. మోకాళ్ల మీద పారాటం నేర్చుకోవటమే ఆలస్యం. ఇక ఇల్లిల్లు వీడికి విహారభూమిగా మారిపోయింది. బొంగరంలాగా దొల్లుతూ ఏ రోజు ఎవరింటికెడతాడో ఎవరికీ తెలియదు. చిత్రమేమిటో గాని ఎవరింటికి పోతే వాళ్లు ఆనాడు తమ పంట పండింది అని తెగ పొంగిపోతూ ఉన్నారు. రమ్మని పిలిచినటువంటి రోజున రాడు. ఇష్టం వచ్చినటువంటి రోజున ఎక్కడి నుంచో మొత్తం ఊడిపడతాడు. మెరుపుతీగలాగా ప్రత్యక్షమవుతాడు. ఆ పిల్లల్ని పట్టుకోవటం అప్పుడు ఒక రకం కష్టమైతే అనసూయమాతకు ఇప్పుడు ఈ పిల్లవాడిని వెతికి పట్టుకోవటం ఇంకో రకమైన కష్టం అవుతూ ఉన్నది. నీ పిల్లవాడు ఈ పూటకు మా ఇంట్లో ఉంటే కందిపోళ్లే అని మునికాంతలు నిష్ఠూరాలాడుతూ ఉన్నారు. పాపం ఆ తల్లికి పిల్లవాడు దగ్గర లేకపోతే గడి అయినా సరే గడవదు. ఒకటే సుగుణం. తల్లిని చూస్తే ఇక ఆ బాలదత్తుడు వేరే వాళ్ళ దగ్గర నిలబడను కూడా నిలబడ్డు. ఆ తల్లికి అదే పెద్ద సంతృప్తి. పిల్లవాడికి 5 నెలలు నిండాయి. కాని చూపులకు వాడు ఏడాది పిల్లవాళ్లాగా ఉన్నాడు. గడాగడా మాట్లాడుతూ ఉన్నాడు. గుసా గుసా వాగుతూ ఉన్నాడు. గునా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆశ్రమ మృగాల్ని అదిలిస్తూ ఉన్నాడు. వల్లెలు వేసే విద్యార్థులను చూసి కొక్కిరిస్తూ ఉన్నాడు. శాస్త్రార్థాలు చేసే యువకుల దగ్గరికి పోయి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. మొత్తానికి ఎవరింటికి వెళ్లినా వాళ్ళింట్లో ఏదో ఒక అల్లరి పని చేయనే చేస్తూ ఉన్నాడు. ఎంత అల్లరి చేసినా మునికులాల వారికి వాడంటే వల్ల మాలినటువంటి ముద్దు. చిత్రం ఏమిటి అంటే అంత అల్లరివాడు ఇంటికి వచ్చేస్తే చాలా బుద్ధిమంతుడవుతాడు. తండ్రి ఇంట్లో ఉంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. తండ్రి శ్వాస బిగించి కళ్ళు మూసుకుని ధ్యాననిష్ఠుడై ఉంటే వీడు కూడా బుడిబుడి నడకలతో తండ్రి దగ్గరగా వెళ్లి తండ్రిలాగానే ఆసనం బంధించి ఊపిరి బిగబట్టి దేవ విగ్రహంలా కూర్చుంటాడు. తండ్రి ఎంతసేపు అలా కూర్చుంటే వీడు కూడా అంతసేపు కూర్చుండాల్సిందే. వీడు తెలిసి తెలియక మరకుతనంతో ఊపిరి బిగబడుతూ ఉన్నాడు అని తల్లి గిలగిల్లాడిపోయేది. మునీంద్రులు నవ్వి ఊరుకుంటారు. అప్పుడప్పుడు మహనీయులైనటువంటి మహర్షులు ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళు అత్రి మునీంద్రులతో బ్రహ్మగోష్ఠులు చేస్తూ ఉంటారు. బాలదత్తుడు ఆ గోష్ఠులు అంటే చెవి కోసుకుంటాడు. అప్పుడు మాత్రం ఎవరు పిలిచినా పలకడు, కదలడు. గోష్ఠులు అయిన తర్వాత అనసూయమాత ఆ విషయాలన్నీ తానే గుణించుకుంటూ మననం చేసుకుంటూ ఉంటుంది.
దత్తోహం దత్తోహం మంత్రబోధతో సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. విషయం ఎక్కడో చిక్కుపడి ఊపిరాడక తెగమకబడి మరింత శ్రద్ధగా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది. అలాంటి సమయాల్లో దత్తబాలుడు ఎటు నుంచి వస్తాడో గాని లేడుకోనలాగా దూకెల మీద వచ్చి మీదబడి మెడ చుట్టుకుని వెళ్లాడతాడు. అతడు కలకలా నవ్వి తల్లిని నవ్వించగాని ఊరుకోడు. ఇంకా మనన ఏమిటి, సమన్వయం ఏమిటి? తల్లికి వాడి నవ్వులు చూస్తే చాలు పరవశమైపోతూ ఉంటుంది. సోమకుమారుడు వేదాధ్యయనంలో మంచి చురుకుగా ఎదిగి వస్తూ ఉన్నాడు. అతను అనధ్యయన దినాల్లో తమ్ముణ్ణి ఆడిస్తూ తల్లి చెంగు వదలడు. పిల్లలిద్దరిని దగ్గర పెట్టుకుని అనసూయమాత పరమానందంలో తేలియాడిపోతూ ఉంటుంది. అనసూయమాతకి అదో వెర్రి వాత్సల్యమైపోయింది. ఆమెకు తన పిల్లలకు 7 వస్తున్నాయి అనే ధ్యాసే లేదు. బాలదత్తుడికి ఇప్పుడు 3 ఏళ్లు వచ్చినాయి. వాడు 5 ఏళ్ల వాడిలాగా ఉన్నాడు. వాడి కాలుకి రాను రాను నిలకడే లేకుండా పోయింది. తల్లి వెతికి వెతికి వేసారుతూ ఉంటుంది. నిన్ను వెతికి వెతికి కాళ్ళు బలపాలు కడుతున్నాయి, ఇవాళ నుంచి అడుగు కలిపితే ఊరుకోను అని తల్లి కోపం ప్రదర్శిస్తుంది. దత్తబాలుడు ముంగమూతి పెట్టి సరే అన్నట్టుగా తల ఊపుతాడు. అమ్మ కొడుతుందే, మీరే రండే అంటూ లేడుకోలన్నింటినీ ఇంట్లోకి పిలుస్తాడు. ఆ తల్లి తృప్తిపడి అటు వంటింట్లోకి పోతుంది. ఇటు ఎవడో మునుకుమారుడు రాగానే వీడు వాడి చంకలకెక్కి వాణ్ణి పరుగులు పెట్టిస్తాడు. తల్లి వెతికి వెతికి పట్టుకొని దండించబోతే నేను అడుగు కదపలేనమ్మా, వాడే ఎత్తుకుని పారిపోయాడు, కావాలి అంటే వాడిని అడుగు అని బెక్కమొహం పెట్టుకుని అమాయకంగా పలుకుతాడు. వాడి మొహం చూసి తల్లికి కోపం అంతా ఎగిరిపోతుంది. అయినా బింకం చూపించి కసరబోతే పెదవుల మీద నవ్వు తోసుకొని వస్తుంది. అతడు తల్లి మెడ పెనవేసుకుని ముద్దులు గుడుస్తాడు. ఆ తల్లేమో ఓరి నాయనా, నా కాళ్ళు గుడు, నీకోసం తిరిగి తిరిగి బలపాలు కట్టాయి అంటుంది. నేను పిసుగుతాలే అంటూ వాడు తన చిన్నారి చేతులు అమ్మ పాదాల మీద ఉంచుతాడు. తల్లి బాధలన్నీ తక్షణమే పటాపంచలయ్యాయి అంటుంది. ఆవిడ ఆశ్చర్యపోతుంది. కాని అంతలోనే తన వాత్సల్య బుద్ధి తనకి అలా అనిపిస్తుంది అది సరిపెట్టుకుంది. పిల్లవాడికి 5 ఏళ్లు వచ్చినాయి. చూడటానికి 8 ఏళ్ల పిల్లవాడిలాగా ఉన్నాడు. వాడి చురుకుతనానికి అంతే లేదు. ఎవరు ఏ పనస పాఠం చెప్పుకుంటూ ఉంటే ఆ పనస తాను పాడుకుంటూ ఉంటూ గంతులేస్తూ ఉంటాడు. మునియన్లు యోగ మార్గాల్లో తత్తరపడుతూ ఉంటే సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏవేవో వెర్రిపోతలు కూసి వచ్చేస్తూ ఉంటాడు. ఏదో అల్లరి పనులు చేసి వస్తాడు. ఎవరైనా శాస్త్రార్థాలు ప్రారంభించారా అక్కడ మన బాలదత్తుడు చేరాల్సిందే. అలా చేరి తాను కూడా ఓ పెద్ద శాస్త్రవేత్తలాగా ఏవేవో అరకొర మాటలు మాట్లాడాల్సిందే. వాళ్ళ పనులు జరగొడుతూ ఉన్నాడు అని అనసూయమాత పిల్లవాడిని కట్టడి చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళంతా అదేం చిత్రమో గాని వాడి బతిమాలి పంచదార పలుకులు ఆశ్రమించి ఇక్కడి నుంచి తీసుకుపోతారు. మీ ఇంట్లో ఏమన్నా అల్లరి చేశాడా అని అనసూయమాత వాళ్లని పరామర్శించబోతుంది. ఆమె పలకరిస్తే చాలు వాళ్లు ఒకటే స్తోత్రాలు కుమ్మరించి పోసేస్తారు. అమ్మా, నీ కొడుకు తన్నేసరికి నాకు కొండల్ని కదిలింది అని ఒకడంటాడు. అమ్మా, నీ కొడుకు నెత్తిన మొట్టేసరికి నాకు సహస్రానం విచ్చుకున్నది అంటాడు ఇంకోడు. అమ్మా, నీ కొడుకు నవ్వేసరికి నాకు ప్రపంచ సేచనం కలిగింది అంటాడు ఇంకోడు. అమ్మా,
నీ కొడుకు కొక్కిరించాడు అంతే, నాకు ఉపనిషద్ వాక్య సమన్వయం అనేది కుదిరిపోయింది అంటాడు ఇంకోడు. ఇలా ఎవరిని పలకరిస్తే వాడు ఒక విచిత్రమైనటువంటి అనుభవం చెబుతూ ఉంటాడు. నీ కొడుకు యోగీశ్వరేశ్వరుడు, నువ్వు జగన్మాతవి, మైమర్చిపోయి ఇంకా ఏమిటేమిటో పొగుడుతూ ఉంటారు. అనసూయమాత అబ్బురపడింది, ఆనందపడింది, ఆలోచనలో పడుతోంది. అవును, స్వామి త్రిమూర్త్యాత్మకుడు. ఆ స్వామి దత్తుడై వెలిశాడు. దత్తోహం అని కదా స్వామి బోధ చేసింది. ఆమె తనలో తానే వితర్కించుకుంటూ అలా ఉంటుంది. అట్లా భావన చేసిన కొద్దీ ఆమెకు చిత్తం అంతర్ముఖమై విచారణ పరాయణంగా తెలుస్తుంది. అలాంటి సమయాల్లో ఎట్నుంచి వస్తాడో బాలభక్తుడు అడవి గాలిలాగా దూసుకొని వస్తాడు. వచ్చి తల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఆమెకు చిత్త ఏకాగ్రత అనేది సడలిపోతుంది. వాత్సల్యంలో మునిగిపోతుంది. కొంతసేపటికి ఆమె అనుకుంటుంది, ఎవరిని చూస్తే వారు నా చిట్టి తండ్రి గురించి ఏమిటేమిటో వింతగా చెప్పుకుంటూ ఉన్నారు. తనకు మాత్రం చిట్టి తండ్రి వట్టి అల్లరి పిల్లవాళ్లాగానే కనిపిస్తూ ఉన్నాడు. మరి మునిజనులందరూ అట్లా చెప్తారేమిటి? కులపతుల మీద ప్రేమ కొద్దీ వాళ్ళకి అలా అనిపిస్తూ ఉన్నదేమో. కానీ మునిజనులు అలా ముఖప్రీతి వచనాలు పలికేవారు కాదు. మరి ఇదేమిటి? ఎంతైనా చర్మదేహం ధరించి మనిషి పుట్టాక కొంత విశిష్టత అనేది ఉంటే ఉంటుందేమో గాని తపశ్చర్య లేకుండానే యోగసిద్ధి లభిస్తుందా ఏంటి? అనసూయమాత ఆలోచనలు అటూ తేక ఇటూ తేక ఇరకాటంలో పడినట్లవుతోంది. పిల్లవాడికి ఈడు వచ్చేస్తోంది. బుద్ధి చాలా చురుకైంది. విద్యార్థుల పాఠాలు విని వీడు ఉపనయనం కాకుండానే వేదాలు వెల్లవేస్తూ ఉన్నాడు. మునీంద్రులకు ఇక వీడి ఉపనయనం సంగతి గుర్తు చేయాలి అని ఆలోచిస్తోంది అనసూయమాత. అనసూయమాత మాటలు విని మునీశ్వరులు ఎందుకో పక్కున నవ్వారు. నవ్వి సరేలే, త్వరలోనే ముహూర్తం చూసి స్వయంగానే ఉపనయన సంస్కారం జరిపించారు. మెళ్ళో గంజపోగు, మౌంజి, చేతిలో పలాసదండం, మలకు చిన్న కౌపేనం ఇవన్నీ ధరించినటువంటి కొడుకును చూసి అనసూయమాతకు ముద్దు వెయ్యింతలైంది. మునీంద్రులు వాణ్ణి ఎవరి దగ్గర చదువుకు పంపలేదు, వారే చదివిస్తారు కాబోలు అని ఆమె అనుకుంది. కానీ వారెందుకో అంత శ్రద్ధ వహించటం లేదు. వడుగు అయిన దగ్గర నుంచి బాలదత్తుడి అల్లరి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు చేతికి ఓ దండం కూడా వచ్చింది. దండం చేత్తో పట్టుకుని సుడిగాలిలాగా నిమిషంలో ఆశ్రమ ప్రాంతం అంతా ఓ చుట్టు చుట్టేస్తాడు. జంఝాన్ని మౌంజని లేళ్ల కొమ్ముకు వేసి గుంజుతాడు. నేను కట్టుకుంటాను అంటూ మునివృద్ధుల యొక్క కౌపీనాలన్నీ ఎత్తుకొస్తాడు. వాళ్ళు నా కౌపీనం ఎదిరా తండ్రి అంటే నువ్వు అవధూత అయ్యావులేరా తండ్రి అని నవ్వుతాడు.